ఈ పాకినా కొడుకులకి సరిగ్గా తాగనిక నీళ్ళు లేవు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే కడుక్కోనిక కూడా నీళ్ళు లేవు. ఒక దిక్కు మతి లేకపోయినా కూడా మేము ఇండియా మీదకి పోతాం, ఇండియాని పొడుస్తాం, నరుకుతాం అనుకుంటా ఈ కూతలు కూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకోడు కూడా ఇట్లే మాట్లాడుతున్నాడు. వాడెవడంటే ఈ లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన ఈ టెర్రరిజంకి సంబంధించినోడు ఇమ్రాన్ లయాఖత్ భట్టి. వీడో టెర్రరిస్ట్. అయితే వీడు మన ఆగస్టు 14 రోజున అక్కడ పాకిస్తాన్లోని కాసూర్ ఈ లష్కర్ ఈ తోయిబా క్యాంపులు ఏవైతే ఉంటాయో ఆ క్యాంపుల నుంచి వాడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇండియాని నాశనం చేస్తాము, ఢిల్లీని పెళ్లి కూతురులాగా ముస్తాబు చేసి పాకిస్తాన్ జెండాను ముంబైలో ఎగరవేస్తాము. వీళ్ళు పాకిస్తాన్ జెండాను ముంబైలో ఎగరవేస్తారంట. ముంబైలో పాకిస్తాన్ జెండా ఎగరవేసేది పక్కన పెడితే అసలు మీరు ఒక్కసారైనా మీకంత దమ్ము ధైర్యం ఏడనన్నా కొంచెమన్నా రోషం పౌరుషం ఉంటే ఒక్కసారి ఇండియా లోపలికి వచ్చి ఈ మాటలు మాట్లాడండి. ఎంతసేపు దొంగ దెబ్బ తీసుకుంటా వాడిని వీడిని అడ్డేసుకుంటా ఇంకా మీకు సపోర్టెడ్గా మా ఇండియాలోనే కొంతమంది లఫ్ఫుట్గాళ్ళు ఉన్నారులేండి, అది వేరే విషయం అనుకోండి. ఈడు మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, ఢిల్లీని పెళ్లి కూతురులాగా ముస్తాబు చేసి ముంబైలో పాకిస్తాన్ జెండా ఎగరవేశారంట. ఒరే పిచ్చి సన్నాసులారా, ఫస్ట్ మీ పాకిస్తాన్లా ఎవడున్నాడు, ఎవడు పోయిండు, ఎవరిని ఎవడు కొడుతున్నాడు అనేది ఫస్ట్ మీది మీరు చక్కగా కడుక్కోండి. ఆ తర్వాత ఇంకొంది కడగనికే పోండి. కానీ మీరే చక్కగా లేకుండా మళ్ళీ పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా ఈ మాటలన్నీ మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, హైదరాబాద్ని లాక్కుంటాం, గుజరాత్ని లాక్కుంటాము, కాశ్మీర్ని లాక్కుంటాము, ఇవన్నిటిని పాకిస్తాన్లో కలిపేసుకుంటాము, 7 సిస్టర్స్ని కూడా మేము లాక్కుంటాము, పాకిస్తాన్ అంటే ఏందో చూపిస్తామంటే మీ పాకిస్తాను ఏం చూపిస్తుందో ఏం చేస్తుందో కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా చూస్తుంది. మీ నక్కతోక బుద్ధులు, మీ వంకర మాటలు, అసలు మిమ్మల్ని ఎవ్వడు మినిమం దేకని కూడా దేక్తలేరు. అట్లాంటి మీరు అంటే ఇండియా మీద దాడి చేస్తామంటారు, అంటే ఇండియా మీద దాడి చేస్తామంటారు. మీలో అంతర్భాగమైన బలూచిస్తానే ఇప్పుడు సపరేట్ దేశంగానికే కింద మీద పడి కొట్లాడుతుంది. ఒక పక్క బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళంతా మీ మీద మీ ముడ్డి మీద కొడుతుంటే మీకు అది మతికి లేదు. ఉన్న ప్లేస్ని కాపాడుకోలేకపోతున్నారు. కానీ ఇండియాలో ఉన్న ప్లేస్లను ఇలా ఆక్రమిస్తారంట, ఆడ ఇలా జెండాలు ఎగరవేసుకుంటారంట. ఏమన్నా చెప్తే అది నమ్మేటట్టు ఉండాలి కానీ ఒంగబెట్టి కుమ్మేటట్టు ఉండొద్దు. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళ మాటలు అంతా ఇంతే. ఒక్కడొక్క మాట మీద నిలబడడు. అసలు గట్టిగా మాట్లాడితే అసలు యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ మీద వార్ చేసినప్పుడు కూడా ఉన్నది చెప్పుకోనికే చేత కానీ వీళ్ళు మళ్ళీ ఏమని మాట్లాడతారు, మేము ఇండియాని అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడతారు. ఇండియా ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వకపోనికే కారణం ఏదైతే పాకిస్తాన్లో స్టిల్ ఇప్పటికీ కూడా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. అది ఎన్నడైతే ఆగుతుందో అప్పుడే పాకిస్తాన్ ఏమైనా బాగుపడుతుంది. కానీ వీళ్ళు మారరు. ఈ టెర్రరిస్ట్ కొడుకులే ఈరోజు ఏదో పెద్ద పొలిటికల్ లీడర్లలాగా పెద్ద మూతవారిలాగా దేశాన్ని మొత్తం ఉద్ధరించినలాగా స్టేజ్లెక్కి మైకులు పట్టుకొని మాట్లాడుతుంటే వాటిని చూసి సపోర్ట్ చేసి సంబరపడేటోళ్ళంతా వాళ్ళ చుట్టూ ఉండేటోళ్ళు. ఈ లష్కర్ ఈ తోయిబా ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ ఏదైతే ఉందో అది ఎంత డేంజరసో మనకు తెలుసు. అలాంటి నా కొడుకులు స్టేజ్ మీదకి ఎక్కి ఇంత పబ్లిక్గా మాట్లాడుకుంటా టెర్రరిజాన్ని ఇంత ఎంకరేజ్ చేసుకుంటా వండుకుంటా మళ్ళీ ఇదే పాకిస్తాన్లో ఏమని మాట్లాడతారు, ఒకప్పుడు పాకిస్తాన్లో టెర్రరిజం ఉన్నది ఇప్పుడు టెర్రరిజం లేదని మాట్లాడతారు. మరి గిదంతా ఏంది, వాడు డైరెక్ట్గా ఇండియాలో మెయిన్ సిటీస్ అయిన ఢిల్లీ, హైదరాబాద్, గుజరాత్, కాశ్మీర్ వీటి మీద దాడులు చేస్తాము, వీటిని తిరిగి లాక్కుంటామని ఇంత పబ్లిక్గా మాట్లాడేంత స్వేచ్ఛ ఆడ ఉంది. వీళ్ళంతా టెర్రరిస్ట్లే. మళ్ళీ ఇదే పాకిస్తాన్ టెర్రరిజం లేదు, మేము టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తలేము, మొత్తం నాశనం అయిపోయింది అనుకుంటా ఇవన్నీ మాట్లాడతారు. ఇండియా మీకు బుద్ధి చెప్పడంలా ఎటువంటి తప్పు లేదు. మీకు సరైన మొగుడు ఇండియానే. ఎందుకంటే లోపలికి రావాలన్నంత ధైర్యం మీకు లేదు. ఇన్ కేస్ దొంగ దెబ్బలు తీసినా కూడా మీ ఇంట్లోకి వచ్చి మీ నట్టింట్లోకి వచ్చి మరి మీ దవడలు పగలగొడుతుంది ఇండియా. కాబట్టి అయినా కూడా కుక్కతో ఒక వంకరలాగానే ఇంకా ఎగిసి పడుకుంటా ఇండియా మీద దాడి చేస్తాము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతారు. కానీ ఫస్ట్
మీది మీరు కడుక్కోండి, మీ దేశాన్ని ఫస్ట్ మీరు చక్కగా చూసుకోండి. అక్కడ ఉన్న ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఈడ ఏముంది, ఇండియా మీద దాడి చేస్తామని మాట్లాడుతున్నారు. ఇండియా మీద దాడి కంటే కూడా ఫస్ట్ ఇక్కడ మాకు సరైన ఏవి కూడా లేవు, ఇక్కడ మాకు ఫస్ట్ అన్నీ మాకు సమకూర్చండి అని అక్కడ పాకిస్తాన్ ప్రజలే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఇండియా మీద దాడి చేస్తారంట. ఫస్ట్ ఇండియా మీద పడి జావనికి, ఇండియాని ఏదో చేస్తామనే దానికంటే ముందు మీ పాకిస్తాన్ని చక్కగా కాపాడుకోండి. ఎందుకంటే ఒక పక్క బలూచిస్తాన్ దంతుంది, ఇంకో పక్క ఇంకోటి దంతుంది. అసలు మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోతున్నారు. అట్లాంటి మీరు మళ్ళీ ఇండియా మీద దాడులు చేస్తారంట, ఇండియాలోని కొన్ని ప్లేసెస్ని కబ్జా చేసుకుంటారంట. ఇంకా చూస్తున్నాం కదా అని ఏమంటే అవి మాట్లాడితే ఏదో ఒక దురందరు వచ్చి ఇలాంటి నా కొడుకులందరినీ కూడా లేపేస్తారు. సో చూసిరు కదా, దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.